తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలు కాగా కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా వాటిని పరిశీలించేందుకు అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 4798 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు. 3 స్వతంత్ర అభ్యర్థులు 2 కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పలువురు నేతలు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. ఇక దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆయన అప్పటికే 2వ ఓటును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమోదించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని అభ్యర్థుల సమక్షంలో పరిశీలించడం జరిగింది. 133 మంది నామినేషన్లను అంగీకరించగా 14 మంది అభ్యర్థుల నామినేషన్లను పూర్తిగా రిజెక్ట్ అయ్యాయి. వీలైనంత వరకు నామినేషన్లు అంగీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్, మానకొండూరులోనూ 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 18 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో 3 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 రిజెక్ట్ చేశారు అధికారులు. బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 4 నామినేషన్లు తిరస్కరించారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పలువురి నామినేషన్లు రిజెక్ట్ చేశారు. నామినేషన్లు వేసినా ఫలితం లేకపోవడంతో పలువురు అలకలు మొదలుపెట్టారు. చేసేదేమీ లేక పార్టీల నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. అయితే అత్యధికంగా గజ్వేల్లో 114 మంది నామినేషన్లు, మేడ్చల్లో 67 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డిలో 50 నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు కేసీఆర్ పోటీ చేస్తున్న 2 స్థానాల్లో 50కి పైగా నామినేషన్లు దాఖలవ్వడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన నామినేషన్లలో 606 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా నామినేషన్ల పరిశీలన తర్వాత 2898 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే ఆమోదించబడ్డాయి.